హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు ట్రిపుల్ ఐటీ క్లాసెస్ సెషన్లో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, మనకు లైవ్ క్విజ్ కూడా బాగా అటెండ్ అయ్యారు. ఈరోజు సెకండ్ చాప్టర్ సెట్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో సెట్ అంటే ఏంటంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ సెట్. సో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం సెట్ అని పిలుస్తాము. సెట్ థియరీని డెవలప్ చేసింది ఎవరు అనేది ఎక్కువగా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్. సెట్ థియరీ వాజ్ డెవలప్డ్ బై the mathematician జార్జ్ కాంటర్. సో జార్జ్ కాంటర్ అనే అతను సెట్ థియరీని డెవలప్ చేశాడు. తర్వాత సెట్స్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ. సో సెట్స్ ని ఎలా డినోట్ చేయాలా? క్యాపిటల్ లెటర్స్ తోనే రాయాలా. తర్వాత సెట్ అనే దానికి సింబల్ ఫ్లవర్ బ్రాకెట్స్. అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం ఎలిమెంట్స్ రాస్తే దాన్ని సెట్ అంటాం. దీంట్లో ఉండే వాటిని అన్నింటినీ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఇలా డినోట్ చేస్తే ఫ్లవర్ బ్రాకెట్స్ లో అది సెట్ అవుతుంది. సో సెట్ థియరీ డెవలప్ చేసింది జార్జ్ కాంటర్. క్యాపిటల్ లెటర్స్ తో మాత్రమే డినోట్ చేయాలి. అది ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాస్తాం ఎలిమెంట్స్ అన్నింటినీ. లోపల ఉండే వాటిని అన్నింటినీ ఎలిమెంట్స్ అంటాం. ఆ నంబర్స్ కానీ లెటర్స్ కానీ ఏమున్నా కూడా వాటిని అన్నింటినీ మనం ఎలిమెంట్స్ అంటాం. తర్వాత సెట్ టైప్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ సెట్ టైప్స్ లో ఏదైనా అడగచ్చు. ఫైనైట్ సెట్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ఫైనైట్ సెట్ అని అడగచ్చు. ఫైనైట్ అంటే కౌంటబుల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. కౌంట్ చేసేనన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. కౌంట్ చేయలేనన్ని ఉంటే అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. కౌంట్ చేయలేనన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్. కౌంట్ చేయగలిగితే ఫైనైట్ సెట్. ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోతే నో ఎలిమెంట్స్. ఒక్క ఎలిమెంట్ కూడా సెట్ లో లేకపోతే దాన్ని నల్ సెట్ అంటాం. నల్ సెట్ కి ఇంకో పేరు ఉంది, ఎంప్టీ సెట్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, వాయిడ్ సెట్. కాబట్టి ది అదర్ నేమ్ ఫర్ ఎంప్టీ సెట్ అనొచ్చు, లేకపోతే ది అదర్ నేమ్ ఫర్ నల్ సెట్ అని అడగచ్చు. వాయిడ్ సెట్, ఎంప్టీ సెట్, నల్ సెట్ అన్నిటికీ సేమ్ నో ఎలిమెంట్స్. ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. ఓన్లీ వన్ ఎలిమెంట్ సెట్. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఒక్కటే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. సో టైప్స్ ఆఫ్ సెట్స్ లో ఫైనైట్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇన్ఫైనైట్ అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేనని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ ఇలా రాశాను, 1 2 3 4 అండ్ సో ఆన్ అని. ఎంతవరకు ఏంటి చెప్పలేదు, అప్పుడే అన్కౌంటబుల్ అవుతుంది. లేదా సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అప్ టు 10 అన్నాను అనుకోండి, 10 వరకు ఉండే న్యాచురల్ నంబర్స్ కౌంట్ చేయొచ్చు, ఇది కౌంటబుల్. కౌంట్ చేయలేనని అన్కౌంటబుల్. ఎలిమెంట్సే లేవు, ఇలా ఉంది సెట్, దీనే నల్ సెట్ 5 అంటాం. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సింబల్ వచ్చేసి 5. నల్ సెట్ ఇలా చూపించాలి, అంటే ఖాళీ ఎలిమెంట్స్ ఏం లేకుండా. సింగిల్టన్ సెట్ అంటే ఏదో ఒక్క ఎలిమెంట్ ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు, అది 2 3 ఏదో ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటే దాన్ని ఏం సెట్ అంటాం? సింగిల్టన్ సెట్ అంటాం. సో ఫైనైట్, ఇన్ఫైనైట్, నల్ సెట్, సింగిల్టన్ సెట్. తర్వాత ఒక సెట్ తీసుకుందాం, 2 3 4 5. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ 1 2 3 4. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in a set is called cardinal number of a set. సో కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్ అంటే ఏదో అనుకుంటాం. కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ సెట్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. దాన్ని ఎలా రాస్తామంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ. ఎప్పుడైనా కార్డినల్ నంబర్ అంటే కొత్త పదం అనుకున్నారు. కార్డినల్ నంబర్ అంటేనే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 4 ఆర్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 4 అని పిలుస్తాం. కార్డినల్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒకవేళ ఏ అనే సెట్ ఒకటి ఉంది, 4 ఎలిమెంట్స్. బి అనే సెట్ ఏబిసిడి ఇలా ఉంటాయి. ఏ బి ఈక్వల్? ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్. ఈక్వల్ కాదు, కానీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ is equal to number of elements in B.
ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అటువంటి సెట్స్ ఏమంటారంటే ఈక్వివాలెంట్ సెట్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఈక్వివాలెంట్ సెట్స్. ఈక్వివాలెంట్ సెట్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. కౌంట్ చేసినప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్స్ ఏమని పిలుస్తామంటే ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. ఈక్వల్ సెట్స్ ఎప్పుడు అంటామంటే ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉండాలి, బిలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలో ఉండాలి. అప్పుడే ఈక్వల్ సెట్స్ అంటాం, లేకపోతే నాట్ ఈక్వల్ సెట్స్. ఇవి రెండు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేసినప్పుడు 1 2 3 4 ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి అటువంటి సెట్స్ మనం ఏమని పిలుస్తాము? ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. తర్వాత యూనివర్సల్ సెట్, సింబల్ మ్యూ అనే సింబల్ యూ లాగా రాసి దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాం. యూనివర్సల్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, ప్రతి సెట్ లో ఉండే యూనివర్స్ అంటే తెలుసు కదా, అన్ని ఉంటాయి దాంట్లో. ప్రతి ఎలిమెంట్ ఉండే సెట్ ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. సో యూనివర్సల్ సెట్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ సెట్స్, అన్ని సెట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉండే సెట్స్ అన్నిటిని, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏ సెట్ లో ఏ ఎలిమెంట్ ఉంటే దీంట్లో అది ఉంటుంది ఆ ఎలిమెంట్. అలా ఉంటే దాన్ని ఏమంటారు? యూనివర్స్. అంటే ఎర్త్, ప్లానెట్, మార్స్ ఇవన్నీ ఎట్లా అంటే మనం అంతా కలిపి యూనివర్స్ అన్నాం. ప్రతి ఒక్కటి యూనివర్స్ లో భాగమే. అలాగే ప్రతి ఎలిమెంట్ యూనివర్సల్ సెట్ లో భాగమే. అది యూనివర్సల్ సెట్ అంటే. తర్వాత ఆపరేషన్స్ ఆన్ సెట్స్ నేర్చుకుంటాం. యూనియన్ ఆఫ్ సెట్స్, ఇదంతా బేసిక్ నాలెడ్జ్ మీకు. యూనియన్ ఆఫ్ సెట్ వచ్చేసి ఇలా గుర్తిస్తాము, యు అని. దీన్ని ఇంగ్లీష్ లో ఆర్ అంటాం. యు ఆర్ కప్, ఆర్ కప్ కూడా అనొచ్చు, సియుపి కప్ లాగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఏ అనే సెట్ ఒకటి ఉంది, బి అనే ఇంకో సెట్ ఉంది. ఇప్పుడు ఏ యూనియన్ బి రాయమంటే ఏం చేయాలంటే ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ బి ఆర్ బోత్ ఇస్ కాల్డ్ యాజ్ యూనియన్ ఆఫ్ సెట్స్. అంటే అన్ని ఎలిమెంట్స్ ను కలిపి రాసేయాలి. డబుల్ టైం వచ్చినట్టు సింగిల్ టైం రాయాలి. 1 2 3 5 1 2 3. మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఒకసారి రాసుకోవాలి. 1 ఉంది, 2 టైమ్స్ వచ్చినప్పుడు 1 టైం రాయాలి, 3 2 టైమ్స్ వచ్చినప్పుడు 1 టైం రాయాలి, 5 ఉంది. సో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ బోత్ అన్ని కలిపితే వచ్చే సెట్ ఏమంటామంటే యూనియన్ ఆఫ్ 2 సెట్స్ అంటారు. దాని తర్వాత ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేయాలంటే ఇంటర్సెక్షన్ సింబల్ క్యాప్ లాగా ఉంటుంది. దీన్ని కప్ అంటారు, దీన్ని క్యాప్ అంటారు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అండ్ అని పిలుస్తాం. రెండిట్లో ఉండాలి అండ్ అంటే ఏలో ఉండాలి అండ్ బిలో ఉండాలి. సో ఏలో బిలో రెండిట్లో ఉండాలి. రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ చూడండి. ఏలో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏలో 3 ఉంది, బిలో కూడా 3 ఉంది. సో 2, 3 ఇంటర్సెక్షన్ లో ఉండే ఎలిమెంట్స్. అంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. ది కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి, ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఫార్మ్స్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్ రాయాలి. యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ కలిపి రాయాలి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే కార్డినల్ నంబర్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి రాయాలి. రెండు ఎలిమెంట్స్ అన్నిటిని కలిపేసి 2 సెట్స్ కలిపి రాసేయాలి. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. సో యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ చూసాం కదా. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో డిఫరెన్స్ అంటే అది ఏ మైనస్ బి కావచ్చు, బి మైనస్ ఏ కావచ్చు. మైనస్ ఎలా చేయాలి సెట్స్ కు సంబంధించి అనేది చూద్దాం. ఏ ఇజ్ ఈక్వల్ టు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకున్నాం, అలాగే బి ఇజ్ ఈక్వల్ టు సమ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏ మైనస్ బి చేయాలనుకున్నాం. ఏ మైనస్ బి డెఫినేషన్ ప్రకారం ఏ మైనస్ బి అంటే ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ విచ్ ఆర్ నాట్ ఇన్ బి. ఏలో ఉంటూ బిలో లేకుండా ఉండే ఎలిమెంట్స్ ఏమంటారంటే ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంట్స్ అంటాం. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే సేమ్ ఉండేది క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ 2 3 అయిపోయింది. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, ఏలో ఉండేది మాత్రమే రాసుకోవాలి. 1 4. సో దిస్ ఇస్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏమని ఏలో ఉండేది మాత్రమే రాసుకోవాలి, బిలో ఉండేది రాయకూడదు అనేది ఏ మైనస్ బి అవుతుంది. అలాగే బి మైనస్ ఏ అంటే సేమ్ ఉండేది క్యాన్సిల్ చేసిన తర్వాత బిలో ఉండేది మాత్రమే. బిలో 5, 7
ఇది ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఏం చేస్తాం? ఓన్లీ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ విచ్ ఆర్ నాట్ ఇన్ బి, ఓన్లీ ది ఎలిమెంట్స్ ఆఫ్ బి విచ్ ఆర్ నాట్ ఇన్ ఏ, బి మైనస్ ఏ. సో ఏ మైనస్ బి బి మైనస్ ఏ చేసాం కదా. ఈ ఏ మైనస్ బిని బి మైనస్ ఏని కలిపి రాసే సెట్ ఏమంటారంటే ఏ డెల్టా బి అంటారు. దీని పేరు సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ఏ మైనస్ బి ఉంది, బి మైనస్ ఏ ఉంది. వాటి రెండింటి యూనియన్ ఏమని పిలుస్తాం మనం? ఏ డెల్టా బి. ఏ డెల్టా బిని కనుక్కోవడానికి ఇంకో రకమైన ఫార్ములా కూడా వాడచ్చు. అది ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండు ఫార్ములాస్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఆర్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ యూనియన్ ఒకసారి ఇంటర్సెక్షన్ ఒకసారి చేసి రెండింటికి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అని పెడతాం. సో యూనియన్ అంటే అన్ని కలిపేసి రాయాలి, ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి, మైనస్ అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, బిలో ఉండేవి తీసేసేయాలి. తర్వాత డెల్టా అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. అంటే ఏమని? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బిలో బి మైనస్ ఏలో ఉండే రెండు కలిపి రాస్తాయి. అంటే ఏమేమి వస్తాయి? 1 4 5 7 వస్తుంది. ఏ డెల్టా బి అంటే ఇక్కడ ఏమొస్తుంది? 1 4 5 7. ఇప్పుడు చేసిన ఆపరేషన్స్ అన్నిటిని వెన్ డయాగ్రామ్ ఫామ్ లో ఎలా చూపించాలనేది చూద్దాం. ఫస్ట్ ఏ యూనియన్ బి, ఇది ఏ ఇది బి, యూనియన్ అంటే అన్ని కలిపేస్తాం. ఇది ఏ యూనియన్ బి. ప్రతి ఒక్కటి యూనివర్సల్ సెట్ లో ఉండాలి. యూనివర్సల్ సెట్ అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండే సెట్ ఏ యూనియన్ బి. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా ఉంటుందో చూద్దాం. ఏ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, మధ్యలో ఉండేవి. ఏలో బిలో రెండిట్లో ఉండేటివి. ఇది ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు, లేదా రెండిట్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏం చేస్తున్నాం? ఓన్లీ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బట్ ఆర్ నాట్ ఇన్ బి. బిలో ఉండకూడదు, ఓన్లీ ఏలోనే ఉండాలి. ఇది ఏ మైనస్ బి. నెక్స్ట్ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే బిలో మాత్రమే వేసుకోవాలి. బిలో మాత్రమే వేసుకొని ఏలో వేయకపోతే అది బి మైనస్ ఏ అవుతుంది. ఇక ఏ డెల్టా బి, సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ఏలో మాత్రమే ఉండాలి, యూనియన్ బిలో మాత్రమే ఉండాలి. రెండు కలిపేస్తే ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఇంకొకటి ఉంది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అని. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ దాన్ని ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ డాష్ అని రాసుకుంటాం. ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ డాష్. దీన్ని ఎలా చూపిస్తామంటే యూనివర్సల్ సెట్, ఇది ఏ. ఏలో కాకుండా మిగతా చోటంతా ఉండేదాన్ని ఏమంటారు? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. కాంప్లిమెంట్ ఆఫ్ అంటే ఏ ఉండకుండా వేరే చోటంతా. ఏలో కాకుండా మిగతాదంతా దాన్ని ఏం రాస్తామంటే ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. యూనివర్సల్ సెట్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ దేంట్లోటి తప్ప, ఏలో ఉండేటి తప్ప అన్ని ఎలిమెంట్స్ ఏమంటామంటే మనం ఏ కాంప్లిమెంట్. అంటే ఏ లేని చోట, ఏ లేని చోట ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని ఏ కాంప్లిమెంట్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఏ ఇచ్చినాడు, మ్యూ ఇచ్చినాడు 1 2 3 4 5 6 అంటే అన్ని ఎలిమెంట్స్ 6 ఉన్నాయంట. మనకేం కావాలంటే ఏ కాంప్లిమెంట్ కావాలి. కాంప్లిమెంట్ కావాలంటే ఏం చేయాలి? టోటల్లోంచి ఏలో ఉండే ఎలిమెంట్స్ తీసేయాలి. 1
2 3 మిగిలినవి 4 5 6. This is called as A complement. A complement అంటే the set of elements which are not in A but in universal set. యూనివర్సల్ సెట్ లో ఉన్నాయి కానీ ఏ అనే సెట్ లో లేవు. ఆ ఎలిమెంట్స్ నే మనం ఏమంటాం? కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. కాంప్లిమెంట్ అంటే ఏం చేస్తాం? అన్ని ఎలిమెంట్స్ లోంచి ఏ లో ఉండే ఎలిమెంట్స్ తీసేస్తే వచ్చే సెట్ నే కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటాం. సో ఇవి టైప్స్ ఆఫ్ సెట్స్. టైప్స్ ఆఫ్ సెట్స్ వాటి వెన్ డయాగ్రామ్స్ అనేవి చూసాం కదా. ఇప్పుడు సబ్ సెట్ అంటే ఏందో చూద్దాం. సబ్ సెట్ వర్డ్ లోనే ఉంది. సబ్ సెట్ ఒక సెట్ లోంచి తీసుకొని ఫామ్ చేసుకునే ఇంకో సెట్ ఏమంటారంటే సబ్ సెట్. ఎలా అంటే ఇప్పుడు ఏ సబ్ సెట్ బి అనాలంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ ఖచ్చితంగా అన్ని దేంట్లో ఉండాలి? బిలో ఉండాలి. ఇలా ఏలో 1 2 3 ఉంది, అదంతా బిలో కూడా ఉంది. చూడండి, ఏబి అనే రెండు సెట్స్ తీసుకున్నాను. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటే దీని ఏ సబ్ సెట్ ఆఫ్ బి అంటాం. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి, అప్పుడు ఏ సబ్ సెట్ బి అంటాం. ఇలా సబ్ సెట్స్ ఎన్ని రాసుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఏ అనేది 1 అనుకోండి, ఓన్లీ 1 ఉంది. ఎన్ని సబ్ సెట్స్ రాయొచ్చు? నల్ సెట్ ఈస్ ఏ సబ్ సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ సెట్ కి ఆ సెట్ సబ్ సెట్. పై అనేది నల్ సెట్ ఈస్ ఏ సబ్ సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. నల్ సెట్ అంటే ఏమీ లేవు కాబట్టి ఈస్ ఏ సబ్ సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. నల్ సెట్ ఈస్ ఏ సబ్ సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అండ్ ది సెట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ సబ్ సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎలా అంటే 5 సబ్సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఏ. ఈ రెండు ఎప్పుడు ఉంటాయి. ఏ సెట్స్ తీసుకున్నా రెండు సబ్సెట్స్ కామన్, పై దానికి ఇట్ సెల్ఫ్. తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకుంటే రెండు సబ్సెట్స్ వచ్చినాయి. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, 1 2 తీసుకుందాం. 5 అనేది సబ్సెట్. ఇంకోటి రాసుకుంటే 1 అనేది ఒక సబ్సెట్, 2 అనేది ఒక సబ్సెట్, 1 2 అనేది సబ్సెట్. మొత్తం ఎన్ని వచ్చినాయి? 1 2 3 4. 3 ఎలిమెంట్స్ తీసుకొని చూద్దాం. A is equal to 1 2 3. సో 3 ఎలిమెంట్స్ తీసుకున్నా 5. నల్ సెట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అని రాసుకున్నాం. 1 తో ఒక సబ్సెట్, 2 తో ఒక సెట్ సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ తీసుకొని ఫార్మ్ చేసే సెట్స్ అన్ని సబ్సెట్స్ పాసిబుల్. 1 2 3 తర్వాత 2 1 2 1 3 తర్వాత మొత్తం 1 2 1 3 2 3. తర్వాత ఏం చేస్తామంటే మొత్తం సెట్ అంతా రాస్తాం. 1 2 3. ఇప్పుడు కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి? 8. ఇక్కడ 4, ఇక్కడ 2. బాగా గమనించండి. దీన్ని ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు 2 పవర్ 1 వచ్చింది. 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 2 పవర్ 2. 3 ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ 3. ఇంకా డైరెక్ట్ గా ఫార్ములా లాగా రాసుకోవచ్చు మనం. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాసుకోవచ్చు? 2 పవర్ n. 2 పవర్ n. n అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఫార్ములా ఇస్ 2 పవర్ n. డైరెక్ట్ గా ఒక ఎలిమెంట్ ఉంటే 2 పవర్ 1, 2 ఉంటే 2 పవర్ 2, 3 ఉంటే 2 పవర్ 3, ఇంకా 4 ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ 4 అని రాస్తాం. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ కనుక్కోవడానికి ఫార్ములా 2 పవర్ n. సో సబ్సెట్స్ లో 2 టైప్స్ వస్తాయి. ఒకటి ప్రాపర్ సబ్సెట్స్, ఇంకొకటి ఇంప్రాపర్ సబ్సెట్స్. ఇంప్రాపర్ సబ్సెట్స్ ఏంటి అంటే ఇట్ సెల్ఫ్, ఆ సెట్ ఇట్ సెల్ఫ్ నే మనం ఇంప్రాపర్ అంటాం. ఎందుకంటామంటే అదే సెట్ రాసి దానికి సబ్సెట్ అని చెప్తాం. ఇదే సెట్ ఇక్కడ రాసుకొని మళ్ళీ దానికి అది సబ్సెట్ అంటాం. ఇది ఇంప్రాపర్, ప్రాపర్ కాదు. మిగతావన్నీ రిమైనింగ్ అన్ని కూడా ప్రాపర్ సబ్సెట్స్. అంటే ఇంప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉండేది. అదే దానికి సబ్సెట్ అని రాస్తాం కదా, అదే సెట్ దానికి సబ్సెట్ అని రాస్తాం. 1,2నే మళ్ళీ 1,2 సేమ్ సెట్ రాసి సబ్సెట్ చెప్తాం కాబట్టి అది ఇంప్రాపర్ సబ్సెట్ అవుతుంది. మిగతావన్నీ కూడా ఏమవుతాయి? ప్రాపర్ సబ్సెట్స్. సో ఫార్ములా ఫర్ ప్రాపర్ సబ్సెట్ ఏమవుతుందంటే 2 పవర్ n లోంచి ఇట్ సెల్ఫ్ అనేది ఒకటి తీసేయాలి. ఆ ఒక్క ఇంప్రాపర్ సబ్సెట్ తీసేస్తే మిగిలినవన్నీ కలిపేటివి ప్రాపర్ సబ్సెట్స్. టోటల్ సబ్సెట్స్ 2 పవర్ n, ప్రాపర్ సబ్సెట్స్ 2 పవర్ n - 1, ఇంప్రాపర్ సబ్సెట్స్ 1. సో ఇది టోటల్ గా ప్రాపర్ ఇంప్రాపర్ సబ్సెట్ సంబంధించింది. సో సబ్సెట్స్ అన్నింటినీ ఒక సెట్ రాస్తే సెట్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమని పిలుస్తామంటే మనం పవర్ సెట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము?
పవర్ సెట్ సింబల్ రో అనే సింబల్ తో డినోట్ చేస్తాం మనం. సబ్సెట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చాయి కదా సబ్సెట్స్, ఈ సబ్సెట్స్ అన్నింటినీ మళ్ళీ ఇంకో సెట్ లో రాసుకుంటే ఆ సెట్ ని మనం ఏమని పిలుస్తామంటే పవర్ సెట్ అంటాం. ఇలా ఉంటే సబ్సెట్ అని పిలుస్తాం, దాని రివర్స్ లో ఉంటే సూపర్ సెట్ అని పిలుస్తాం. సేమ్ మీనింగే. ఇప్పుడు ఏ సబ్సెట్ బి అనుకోండి, ఇలా రాస్తాం. ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి. దాన్ని రివర్స్ లో చెప్పేటప్పుడు ఏం చెప్తాం, బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఏ ఈజ్ సబ్సెట్ టు బి, బి ఈజ్ సూపర్ సెట్ టు ఏ. అంటే ఏలో ఉండేటివన్నీ బిలో ఉన్నాయని మీనింగ్. ఇక్కడ కూడా ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి, ఇక్కడ కూడా ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి. ఇప్పుడు కండిషన్ ఏమంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటూ అండ్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయని చెప్తే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి చెప్పొచ్చు. ఎందుకంటే రెండు కండిషన్లు సాటిస్ఫై కావాలి. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉందంట, బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండాలంట. అలా ఉండాలంటే ఖచ్చితంగా ఏబి ఈక్వల్ అయి ఉండాలి. చూడండి, ఏ అనేది 1 2 అనుకుందాం, బి అనేది 1 2 3 అనుకున్నాం అనుకో. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది, కానీ బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏలో లేదు కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు. అలా కాకుండా ఇది కూడా 1 2 ఏంటి, ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది, ఏ సబ్సెట్ బి. ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి బి సబ్సెట్ ఏ. సో ఇఫ్ ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఇస్ ఈక్వల్ టు బి. ఏ బి కి సబ్సెట్ అవుతూ బి ఏ కి సబ్సెట్ అయితే డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు, ఏ ఇస్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు. కావాలంటే ఎగ్జాంపుల్ చూసుకోండి. కాబట్టి ఇప్పుడు దాకా నేర్చుకునేది మీరు సబ్సెట్స్ అంటే ఏంటివి, ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏమి, ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటివి, నంబర్ ఆఫ్ సబ్సెట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి, ప్రాపర్ సబ్సెట్స్ కు ఫార్ములా, ఇంప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, దాని పవర్ సెట్ అంటే దేని పవర్ సెట్ అంటాము, సూపర్ సెట్ అంటే సింబల్ ఎలా ఉంటుంది, తర్వాత ఒకటి ఏ సబ్సెట్ బి ఇంకోటి బి సబ్సెట్ ఏ అయితే ఆ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు.